అమరావతి మండలం కర్లపూడిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభించిన మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించిన మంత్రి కర్లపూడి లేమల్లె గ్రామంలో 2654 ఎకరాల ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసిన కాంపిటేటివ్ అథారిటీ ల్యాండ్ పూలింగ్ కొరకు కర్లపూడి వచ్చిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే ప్రవీణ్ కు ఘన స్వాగతం పలికిన రైతులు తమ గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్ కు ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబు మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలిపిన రైతులు ఇప్పటివరకు మొత్తం 7 గ్రామాలకు గాను 4 గ్రామాల్లో ప్రారంభమైన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే 65 మంది 354 ఎకరాలకు అంగీకార పత్రాలు అందించిన రైతులు అడిగిన వెంటనే కర్లపూడి ప్రధాన రహదారి నిర్మించేందుకు హామీ ఇచ్చిన మంత్రి 2014-19లో ప్రారంభించాము. దానికి సంబంధించి వర్క్స్ 2017లో ప్రారంభించాం. అయితే లేఅవుట్ డిజైన్లు ఎస్టిమేషన్స్ ఇవన్నీ చేయటం అంతా 2017. అయితే కేవలం 2017 చివర అంటే దాదాపు ఎలక్షన్స్గా 1 year 2 months ముందు అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేయటం, రైతు సోదరులు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వం రాగానే తిరిగి అమరావతిని స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాని మీద అనేక సమస్యలు ఉన్నా, లీగల్ సమస్యలు ఉన్నా అవన్నీ సాల్వ్ చేయడానికి దాదాపు 8 నెలలు పట్టింది. అవన్నీ చేసి ఈరోజు 55,000 కోట్లకి టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా ట్రంక్ రోడ్లు కానీ, లేఅవుట్స్ రోడ్డు కానీ, అధికార భవనాలు కానీ, ఐకానిక్ టవర్స్ కానీ జరుగుతున్నాయి. అవే కాకుండా ప్రైవేట్ యాక్టివిటీస్ అనేక బ్యాంకులు వర్క్ స్టార్ట్ చేసినాయి, హోటల్స్ స్టార్ట్ చేశారు, యూనివర్సిటీలు స్టార్ట్ చేశారు, హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుభవంతో ఒకటి చెప్పారు, ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ రాకుండా ఉంటే రైతులు ఇచ్చిన భూమి విలువ నిలవదు. భూమిలో నిలవాలన్నా పెరగాలన్నా హైదరాబాద్లో ఆ రోజు ఎలా చేసామో ఆ విధంగా జరగాలి. ఆ రోజు హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ పెట్టారు. నేషనల్ గేమ్స్ పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్లో అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ వచ్చినాయి, అన్ని స్టేడియంస్ ఉన్నాయంటే కారణం ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన నేషనల్ గేమ్స్. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయండి అని ఆదేశించారు. దాని మీద స్టడీ చేసిన తర్వాత 2,500 ఎకరాలు ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావాలని ఎస్టిమేట్ చేస్తే, అంతేకాకుండా ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, తర్వాత రైల్వే ట్రాక్ వస్తుంది. వీటన్నిటికీ మొదట ల్యాండ్ అక్విజిషన్ అనుకున్నాం. అయితే ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతామని ఆ రోజు కర్లంపూడి రైతులే ప్రభుత్వ రంగా నా దగ్గరికి భాష్యం ప్రవీణ్ శాసనసభ్యుల దగ్గరికి వచ్చారు, 4-5 సార్లు వచ్చారు. దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పాము. సార్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కంటే ల్యాండ్ పుల్లింగ్ ప్రిఫర్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్ ద్వారా పొమ్మని చెప్పడం, 16,667 ఎకరాలు భూమిని ల్యాండ్ పూలింగ్ తీసుకునే దానికి క్యాబినెట్ అప్రూవ్ చేయటం. అది తుళ్ళూరు మండలంలో 3 విలేజ్లు, అదేవిధంగా పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో మరొక 4 జిల్లాలు, 4 మండలాలు సార్, 4 గ్రామాలు సార్, 4 గ్రామాలు ఫైనల్గా అనుకొని వాటి మీద ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొన్న ఈ మధ్య ఎండ్రాయికి పోయి ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే 300 ఎకరాలు 1 గంటలో ఇచ్చారు. పెద్దమద్దూరులో 400 ఎకరాలు ఇచ్చారు. అంటే దాదాపు ఎండ్రాయిలో 22% ఇచ్చారు ఆ రోజే, పెద్దమద్దూరులో అయితే 30% ఇచ్చారు. ఈరోజు యాక్చువల్గా కర్లంపూడి, లేమల్లె ఈ 2 కర్లపూడి, లేమల్లె ఈ కర్లపూడి దాంట్లో ఉన్న ల్యాండ్ మొత్తం తీసుకుంటే ఇది 1,800 ఎకరాలు. దీని వరకే ఈ 1,800 ఎకరాల్లో ఈరోజు 354 ఎకరాలు ఇచ్చారు రైతు సోదరులు. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారందరూ అడిగేది ఒకటే, సార్ గతంలో 2014-19 కాకుండా ఈ 3 సంవత్సరాల్లోనే మ్యాక్సిమం డెవలప్ చేయమన్నారు. ఖచ్చితంగా ఆ విధంగా డెవలప్ చేసేట్టుగా ప్రణాళిక రచించాము. ఫస్ట్ ఇమీడియట్గా 2 lanes రోడ్, ఇక్కడ వేసే రోడ్లన్నీ కూడా
ఈ తీసుకునే ల్యాండ్ పుల్లింగ్లో కూడా 9 వరుసలు 12 వరుసలు అన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆల్ ఎలక్ట్రికల్ కేబుల్స్ అండర్ గ్రౌండ్, టెలిఫోన్ అండర్ గ్రౌండ్, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్, ఫుట్ పాత్స్, సైకిల్ పాత్స్, గ్రీన్ అండ్ బ్లూ. ఇవన్నీ చేయాలంటే కొంత టైం పడుతుంది. అయితే రైతు సోదరులు డిలే కాకూడదంటే ఈరోజు సీడ్ యాక్సిస్లో 2 లైన్స్ ఫైనల్ చేసాం. అది 12 లైన్లు. ఫస్ట్ 2 లైన్స్ వేస్తామని కొంత వేసేసాం కూడా. చక్కగా రోడ్డు మీద తిరుగుతున్నారు. అలా ఇక్కడ కూడా ఈ గ్రామాల్లో కూడా ఇమ్మీడియట్గా 80% ల్యాండ్ పుల్లింగ్ వచ్చిన వెంటనే లేఅవుట్ డిజైన్ చేసి 2 లైన్ రోడ్ని ఇమ్మీడియట్గా టేకప్ చేస్తాం, ఎలక్ట్రికల్ లైన్స్ ఇస్తాం.